మన రైల్వే వ్యవస్థ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం కానీ వాటర్ విషయంలో ఇప్పటికీ కూడా దారుణమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది. ఇంకా పరిశుభ్రత విషయంలో కూడా ముఖ్యంగా రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి నీటిలో ఈకోలి బ్యాక్టీరియా ఉందంట. ఈకోలి బ్యాక్టీరియా వల్ల విపరీతమైనటువంటి లోపల కడుపు నొప్పి, లేకపోతే విరోచనాలు, తల తిరగడము, ఏదో రకరకాలుగా అనిపిస్తుంటది కదా, ఆ విధంగా ఉంటుందంట. కాబట్టి రైల్వే స్టేషన్లో ఏవైతే నీళ్లు ఉంటాయో ఆ నీళ్ళు ఇప్పటికీ కొంతమంది త్రాగుతున్నారు. ఎందుకంటే బయట నుంచి 15 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేసిన వాళ్ళు ఈ వాటర్కే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇది వేసవి కాలంలో ఇంకా ఎక్కువ. అందుకోసమని వీళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది మనమైన ప్రతిసారి కొనుక్కోలేం కదా, అందుకోసమని ఈ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వాటర్నే తాగాల్సి వస్తుంది. ఇందులో సిఏజీ ఒక 54 స్టేషన్లో పరీక్షలు చేస్తే అందులో మన హైదరాబాదు అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఉందంట. ఇందులో కూడా ఈకోలి బ్యాక్టీరియా ఉందని చెప్పి ఈ సిఏజీ పార్లమెంట్కి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. అశ్విని వైష్ణవ్ గారు ఇప్పటికైనా సరే స్పందించాలి. రైల్వే వ్యవస్థలో ఏదైతే మనకి ఎత్తైన భవనాలు మాత్రమే కాదు అభివృద్ధికి చూసిగా, ఆరోగ్యం, ప్రజల యొక్క ఆరోగ్యం, మనము ప్రతిదీ కూడా కేవలం ప్రభుత్వం ఇవ్వాల్సిన మాత్రమే కాదు, అక్కడ అమ్ముతున్నటువంటి ఫుడ్ మొన్న చూసాం రైల్వేలో. అందులో ఉన్నటువంటి ఒక కిచెన్ కార్లో ఏముంది, ఎలకలు తిరుగుతున్నాయి. ఒక సమోసా తయారు చేస్తాడు, వాడు ఏం చేస్తాడో తెలియదు, చెత్త చెత్త ప్రదేశాల్లో తయారు చేసి రైల్వే స్టేషన్లో అమ్ముతున్నారు. దీని మీద కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మన రైల్వేలో అత్యంత దరిద్రమైనటువంటి వ్యవస్థ ఏది ఉందంటే ఆహార వ్యవస్థ. ఈ ఆహార వ్యవస్థను మార్చకపోతే చాలా పెద్ద ప్రమాదం. ఇది ప్రభుత్వం చేతిలో కూడా లేదు, దాటిపోయింది అన్నట్లు ఉన్న పరిస్థితి. కాంట్రాక్టులు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక్కడ డబ్బు ఇచ్చేస్తే ఏది కూడా నడిచిపోతుంది. ముఖ్యంగా ఈ ప్రయాణాలు చేసేటటువంటి వారు తప్పక తినాల్సి వస్తుంది. దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గట్టిగా పట్టించుకొని ఏదో ఒకటి చేయకపోతే ఇది ఇంకా దరిద్రమైనటువంటి వ్యవస్థగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఫుడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. ఈ విషయంలో మాత్రం నాకు అది నచ్చలేదు. ఈ విషయంలో మాత్రం నాకు అంటే 10-12 సంవత్సరాలు అవుతుంది బీజేపీ వచ్చి, ఈ విషయం మీద పూర్తి పట్టు సాధించలేకపోతున్నారు. వందే భారత్లో ఫుడ్ బాగుంది కదని మనం గొప్పలు శంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి రైల్వే స్టేషన్లో కూడా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఆహారంలో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని ప్రమాణాలు ఉన్నాయో లేదో చూడాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆహారం ఎంత కల్తీ జరుగుతుందో, మామూలుగా ఇప్పుడు పంట పండడమే కల్తీ, మళ్ళీ దాన్ని ఇంకా కల్తీ చేసి జీవితాలు నాశనం చేస్తున్నారు. ఆలోచించాలి.